హైదరాబాద్ వచ్చాక నేను ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ చార్మినార్ కి రావడానికి దగ్గరలో ఎంజీ బస్ స్టేషన్ అండ్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. ఎంజీ బస్ స్టాప్ అండ్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుండి 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది చార్మినార్. అక్కడ నుండి ఓబర్ అయినా షేర్ ఆటో మీద అయినా రావచ్చు. ఇక్కడైతే మనకి లేడీస్ సంబంధించిన షాపింగ్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. బ్యాంగిల్స్, బ్యాగ్స్, చెప్పల్స్ అన్ని ఉంటాయి. చార్మినార్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ అయితే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చార్మినార్ లోపలికి విజిటింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 5:30 PM వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉంది. చార్మినార్ చూసేసాక పక్కనే ఉన్న ఫేమస్ నిమ్రా కెఫే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాయ్ అయితే చాలా ఫేమస్ అండ్ బేకరీ ఐటమ్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. 2 ఇరానీ చాయ్ తీసుకున్నాం. ఇది ఒకటి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. మనకి 2 టోకెన్స్ ఇచ్చారు. అవి ఇచ్చేస్తే మనకి చాయ్ అయితే ఇచ్చేసారు అనమాట. తర్వాత బేకరీ ఐటమ్స్ కూడా తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ చార్మినార్ చూసాం కదా, నైట్ ఎలా ఉంటుందో చూడండి. హే గైస్, నైట్ అయితే మేము చార్మినార్కి వచ్చాం అనమాట. అంటే నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి. సో ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ అయితే బిర్యానీ అండ్ ఇక్కడ ఫేమస్ అన్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. నైట్ మొత్తం మార్నింగ్ లాగే బిజీగా ఉంటుంది చార్మినార్. కలర్ఫుల్ గా ఉంటుంది. మార్నింగ్ ఒక ఎక్స్పీరియన్స్, నైట్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇదంతా తిరిగేసిన తర్వాత హోటల్ షాదాబ్ దగ్గరికి అయితే వచ్చాం. షాదాబ్ హోటల్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ హోటల్ మన చార్మినార్ దగ్గరలో. వచ్చిన తర్వాత అస్సలు ఖాళీ లేదు. కాసేపు అయిన తర్వాత నాకు టేబుల్ అయితే దొరికింది అనమాట. మెన్యూ కార్డ్ అంతా చూసి ఒక మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం ఫస్ట్. అండ్ దీంతో పాటు థమ్స్అప్ కూడా ఆర్డర్ చేసాం. మటన్ దమ్ బిర్యానీ అయితే మన ప్లేట్లో అయితే సర్వ్ చేశారు. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పీస్ అవి బాగా కుక్ అయ్యి. ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ ఒకటి 360 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. షాదాబ్ హోటల్లో మటన్ దమ్ బిర్యానీ తినేసిన తర్వాత చార్మినార్ దగ్గరలో వన్ ఆఫ్ ది ఫేమస్ డిజర్ట్ అయిన షాదూద్ మలై తినడానికి అయితే వచ్చాం అనమాట. ఇది ఒకటి 120 రూపీస్ ఛార్జ్ చేశారు. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు చార్మినార్ కి వచ్చినప్పుడు ఈ షాదూద్ మలై అయితే అసలు మిస్ అవ్వద్దు. చార్మినార్ దగ్గర ఫస్ట్ డే అయితే గడిపేశాను. సెకండ్ డే అయితే నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ దగ్గరలో అయితే మనకి నాంపల్లి మెట్రో స్టేషన్ అండ్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక టికెట్ అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు అడల్ట్ కి. అండ్ వీకెండ్ లో అయితే 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పార్క్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఫిష్ వరల్డ్ అని చెప్పేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. మొత్తం తిరగాలంటే మనకి 1 డే అయితే టైం పట్టేస్తుంది. సో హైదరాబాద్ వచ్చినప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే 1 డే కేటాయించేసుకోవాలి. మేమైతే 1 డే అయితే స్పెండ్ చేసాం మొత్తం ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో. మొత్తం యానిమల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. అంతా తిరిగి నడవలేకపోతే ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి. కొద్దిగా అమౌంట్ అయితే పే చేసి మనం అలా జూ పార్క్ మొత్తం తిరిగేయచ్చు. డే 2 అయితే అలా ముగిసింది. డే 3 అయితే నేను గాంధీ భవన్ దగ్గరలో ఉన్న మొజంజాహి మార్కెట్ కి అయితే వచ్చా అనమాట. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుండి కిందే ఉంటుంది మొజంజాహి మార్కెట్. హైదరాబాద్ ట్రిప్ లో భాగంగా ఇది డే 3. ఇప్పుడైతే మొజంజాహి మార్కెట్ దగ్గరికి అయితే ఉన్నాం అనమాట. మార్నింగ్ అంతా నేను రెస్ట్ తీసుకున్నాను. నెహ్రూ జూలాజికల్ పార్క్ అంతా తిరిగాం కదా, సో కొద్ది నీరసం వచ్చి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకుని నైట్ అయితే మొజంజాహి మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను. మొజంజాహి మార్కెట్ కన్స్ట్రక్ట్ చేసి ఇంచుమించుగా 85+ ఇయర్స్ అయింది. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే వన్ ఆఫ్ ది ఫేమస్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇక్కడ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. వింటేజ్ వైబ్స్ అయితే వస్తాయి అనమాట. దీని గురించి ఫుల్ డీటెయిల్ గా మన ఛానల్లో వీడియో ఉంది, అది చూడకపోతే చూసేయండి, మీకైతే చాలా బాగా నచ్చుద్ది. మొజంజాహి మార్కెట్ మొత్తం తిరిగేసాక 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నా. పిస్తా ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో నేను ఫస్ట్ అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి 45 రూపీస్ ఛార్జ్ చేశారు. పిస్తా ఐస్ క్రీమ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో డే 3 అయితే అలా అయిపోయింది. డే 4 వచ్చేసి నేను కోటి మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని. రోడ్ క్రాస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రోడ్స్ అయితే ఫుల్ బిజీగా ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుచుకుంటూ ఫస్ట్లీ మనం బుక్ స్ట్రీట్స్ కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే దొరకని బుక్స్ అంటూ ఉండవు. మనకి ఏ క్లాస్ అయినా ఏ కోర్స్ అయినా ఇక్కడైతే బుక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మనకైతే ఖచ్చితంగా దొరుకుతాయి, దొరకకుండా అయితే ఉండవు. ఎలక్ట్రానిక్ మార్కెట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇదే ఎలక్ట్రానిక్స్ మార్కెట్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించి అన్ని ఉంటాయి. మన ఫోన్స్ కానీ రిపేర్ అయినా లేకపోతే ఏమన్నా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమన్నా రిపేర్ ఉన్నా ఇక్కడ చేయించుకోవచ్చు. అండ్ మళ్ళీ కోటి మార్కెట్ మొత్తం తిరిగేసాం. మనం అయితే ఇక్కడికి ఈజీగా రావచ్చు. మెట్రో ఆప్షన్ కూడా ఉంది సుల్తాన్ బజార్ కి. సో గోకుల్ చాట్ కి అయితే వెళ్తాం అనమాట. ఫైనల్లీ గోకుల్ చాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే వన్ ఆఫ్ ది ఫేమస్ చాట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఆఫ్ చాట్స్ అండ్ వాటి రేట్స్ అయితే డిస్ప్లే చేశారు. కోటి మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గోకుల్ చాట్ దగ్గరికి అయితే వచ్చా. ఇది చాలా ఫేమస్ అనమాట. కోటి మార్కెట్ పక్కనే ఉంటుంది. అండ్ దీని ఫుల్ డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడకపోతే చూసేయండి. ఫస్ట్ అయితే నేను సమోసా రగడ అయితే తీసుకున్నా, టేస్ట్ చేసా. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇదైతే ఒకటి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. డే 4 అయితే కోటి మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అండ్ ఫేమస్ చాట్ అయిన గోకుల్ చాట్ తినేసిన తర్వాత మండి తినేసి డే 4 అయితే అలా ముగించారనమాట. డే 5 వచ్చేసి రోజు 6 ఫేమస్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసా. అవేంటో చూసేయండి. ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న ఒక్క ఏరియాలో 6 ఫేమస్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే బిర్లా మందిర్. ఈ బిర్లా మందిర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ అనమాట. హే గైస్, సో మనం బిర్లా మందిర్కి అయితే వచ్చేసాం.
సో గైస్ మొబైల్స్ అయితే అలౌ లేదంట. సో మేము బయట నుంచే ఎక్స్ప్లోర్ చేసాం కొద్దిగా. సో టెంపుల్లోకి మొబైల్ ఫోన్స్ అలౌ లేదని చెప్పేసి ఇక్కడ డిపాజిట్ చేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాం. మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా గుడి లోపల ఎంత పీస్ఫుల్ గా ఉందంటే ఇంచుమించుగా మేము 1 hour దాకా స్టే చేసాం అక్కడ. మీరు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ బిర్లా మందిర్ని అయితే అస్సలు మిస్ కాకండి. వెళ్ళబోయే సెకండ్ ప్లేస్ అదే, ఇక్కడ నుంచి కనపడుతుంది కదా ఆ ప్లేసే మనం వెళ్ళబోయేది. ఇది వచ్చేసి బిర్లా ప్లానిటోరియం అనమాట. రేట్ దగ్గరికి అయితే వచ్చాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో, మొత్తం చుట్టూ లైట్లతో చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సెక్రటరియట్ బయట నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట, అంటే మెయిన్ గేట్ దగ్గరికి. అక్కడ సెక్రటరియట్ వ్యూ చూపిద్దాం అని చెప్పేసి. సో ఇదే వ్యూ అనమాట, సెక్రటరియట్ వ్యూ. ఎలా ఉందో చూసారా, ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ప్లేస్. సో నైట్ ఈ సెక్రటరియట్ వ్యూ అయితే అస్సలు మిస్ కాకండి. మనం చూడబోయే థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇదే ఎన్టీఆర్ గార్డెన్స్. ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ అంటే. సో ఎన్టీఆర్ గార్డెన్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ గార్డెన్స్ కి అయితే వచ్చేసాం మనం. మా వాడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాడు టికెట్ తీయడానికి. పైన రేట్స్ ఉన్నాయి. అడల్ట్ 20 రూపీస్, చైల్డ్ 10 రూపీస్ అంట. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే వ్యూ అయితే ఇలా కనపడుతుంది. ఇది ఒక వాటర్ స్లైడ్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంటుంది ఇక్కడ ప్లేస్ లో. వాటర్ ఫౌంటైన్ ఉంది, మధ్యలో లైట్స్ పెట్టినట్టున్నారు, చూడడానికి అయితే బాగుంది. అండ్ ఫొటోస్ అయితే సూపర్ తీసుకోవచ్చు ఇక్కడ. ప్లేస్ అయితే చాలా బాగుంది. అన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఏదో పెద్ద ఎగ్జిబిషన్ ఉన్నట్టుంది. బయట నుంచి వస్తే చాలా బాగుంది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నట్టున్నారు. ఇక్కడ గేమ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. ఇది చూసారా, ఇక్కడ కార్స్ ఇక్కడ కూర్చుని తింటారంట ఏమన్నా ఫుడ్ తెచ్చుకుని. మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అదే ఎన్టీఆర్ గార్డెన్స్ చూసేసాం. ఇంకా నెక్స్ట్ మనం 4th ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసి. అయితే చాలా పెద్దది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి. చూసారా అంబేద్కర్ గారి విగ్రహం ఎంత పెద్దది ఉందో. చాలా అంటే చాలా బాగుందన్నమాట చూడడానికి. లోపలికి వెళ్ళడానికి అయితే ఇప్పుడైతే అలా లేనట్టుంది. మేమైతే వెళ్ళలేదు ఇంకా. సో బయట నుంచే చూసేసాం. మన ప్రసాద్ ఐమాక్స్, ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్ లో. సో మనం హుస్సేన్ సాగర్ వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అన్ని మనం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ప్రసాద్ ఐమాక్స్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మనం ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చేసాం. ఇది హైదరాబాద్ లో చాలా ఫేమస్. ఇక్కడ చూసారు కదా ఈ ప్లేస్, ఇక్కడే మనకి రివ్యూస్ అవి ఇస్తారు, మూవీ రివ్యూస్ అవి ఇస్తారు కదా, ఇదే ఆ ప్లేస్. మనం ప్రసాద్ ఐమాక్స్ లోపలికి అయితే వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ప్రసాద్ ఐమాక్స్ లోపలైతే ఎలా ఉందన్నమాట. ప్రసాద్ ఐమాక్స్ చూసేసిన తర్వాత నేను చూసిన 6th ప్లేస్ వచ్చేసి హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ వస్తే ఈ 6 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. హైదరాబాద్ ట్రిప్ లో భాగంగా డే 5 అయితే అలా ముగిసింది. డే 6 అయితే శిల్పారామం స్టార్ట్ అయిపోయాను. మా దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. నేనైతే ఇప్పుడు మలక్పేట్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ మెట్రో టికెట్ అయితే తీసుకుంటున్నాను. మలక్పేట్ నుండి హైటెక్ సిటీకి ఒక టికెట్ అయితే తీసుకున్నా. ఇది ఒక టికెట్ 45 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. హైదరాబాద్ లో ఎక్కడికైనా ఈజీగా వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మెట్రో. నేనైతే మెట్రో ప్రిఫర్ చేస్తా. సో ఇప్పుడైతే మనం హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి సైబర్ టవర్స్ కనపడుతున్నాయి మనకి. మెట్రో స్టేషన్ నుండి కొండాపూర్ రోడ్ కి అయితే వెళ్ళాలి. రోడ్ క్రాస్ చేసినప్పుడు చూసుకుని పక్కనే ఉన్న ఫుట్పాత్ అయితే ఎక్కేస్తే ఇక్కడ మనకి శిల్పారామం బోర్డు అయితే కనపడుతుంది. మనం శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే మనం శిల్పారామంలో ఉన్నాం అనమాట. టికెట్ అడల్ట్ కి 60 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. శిల్పారామం వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా శిల్పారామం అయితే చూడవలసిందే. ఇక్కడ మనకి మన ట్రెడిషన్, మన ఫెస్టివల్, మన కల్చర్ ఎలా ఉంటుందో రిప్రజెంట్ చేస్తూ ఒక శిల్పాల రూపంలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. అచ్చం మనుషుల్లాగే ఉంటాయి ఈ శిల్పాలన్నీ. చూడండి పోటర్ హౌస్ అని చెప్పేసి కనపడింది కదా. శిల్పారామం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుండి ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. సో హైదరాబాద్ వచ్చినప్పుడు శిల్పారామం విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ అయితే నేను DLF ఫుడ్ స్ట్రీట్ కి అయితే వెళ్ళా అనమాట. ఇది వచ్చేసి మన గచ్చిబౌలి దగ్గర అయితే ఉంటుంది. DLF ఫుడ్ స్ట్రీట్ ఏంటంటే ఇక్కడ మనకి రకరకాల ఫుడ్స్ అయితే ఉంటాయి ఒక స్ట్రీట్ లో. సో ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ DLF ఫుడ్ స్ట్రీట్ కి అయితే వన్ డే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 12:30 PM నుండి మార్నింగ్ 4 AM వరకు ఓపెన్ లో ఉంటుంది. సో ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే DLF ఫుడ్ స్ట్రీట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ అయితే ఐకియా స్టోర్ అయితే విజిట్ చేశాను నేను. తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ షాపింగ్ మాల్స్ అని ఒక వీడియో చేసి పెట్టా, కింద లింక్ ఇచ్చాను, చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియం, రామోజీ ఫిలిం సిటీ, వండర్లా. సో నెక్స్ట్ వీడియోలో అయితే అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.